హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఫైనల్గా మనమైతే హిమాచల్లోకి అయితే అడుగు పెట్టేసాం భయ్య. సూపర్ సార్, సూపర్. హిమాచల్లోకి అడుగు పెట్టామో లేదా మావా, నాకైతే ఒకటే ఫీలింగ్ వస్తుంది. ఈ వ్యూని చూస్తుంటే మావా కొత్త వరకు ఉంది మావా. చుట్టుపక్కల మొత్తం కొండలు, మధ్య ఇట్లా రోడ్ మీద బండేసుకుని పోతుంటే నీ అబ్బా ఏం ఫీల్ ఉండదు మామ. నీ అబ్బా ఈయన్నే ఇట్లుందిరా, ఇంకా మనాలి ఎట్లుంటుంది అనుకుంటూ గీసుకుంటూ పోతున్నాం మావా. నీ అబ్బా ఆ చుట్టుపక్కల మొత్తం పచ్చదనం మావా. పక్కన చూసుకుంటే మావా మనకైతే వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి మావా. ఇది జస్ట్ లైక్ ఏ రివర్ ఫ్లో. ఇది జస్ట్ లైక్ ఏ రివర్ ఫ్లో. ఒరే, డ్యామ్ నుంచి వచ్చే వాటర్ కి ఇంకా రివర్ ఫ్లో కి తేడా తెలియదురా నీకు? ఇవన్నీ పక్కన పడదింగితే మావా ఈ మాటకు ఆ మాట గాని వ్యూ మాత్రం జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే. కానీ ఒక డౌట్ మావా, అంత కొండపైకి ఎక్కి ఇల్లు ఎట్లా కట్టినట్టు మావా? సాహసం అనే చెప్పాలి. కంటిన్యూ బండి నడిపినాక గుద్ద మొత్తం నుజ్జు నుజ్జు అయితే ఎట్లుంటుంది తెలుసా మావా? మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి. అందుకని మా బండ్లని పక్కన ఆపి తగినాం. మంచి పని చేసావా. బండ్లన్నీ పక్కన పడిస్తే మా ఓడేంటి మావా ఎక్కడ పడితే అక్కడ చుచ్చు పోస్తాడు. మా ఓడని లైట్ తీసుకున్నా మావా, అదే ఇంకొకటి అయ్యి ఉంటేనా అట్లా ఒక తుపాకి తీసుకొని ట్రిగర్ నొక్కి కాల్చి పారదింగుతుండే మావా. మంచి ప్లేస్ చెడు దింగుతుండే అంటే మావా. నరుకుతా మాట్లాడే నేను సర్లే వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ పక్కన చూస్తే మావా ఇక్కడ ఆవుంది మావా, నన్ను ఏడా పొడిచి పారదింగుతుందా అని ఒక భయం మావా. అట్లుంటది మనతో. మా వాళ్ళని చూస్తుంటే మావా కాల్ చెట్లు ఆడినట్టు తిరుగుతున్నారు. వీళ్ళైతే ఏమైందో ఏమో అని. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? భరత్ భాయ్ ఎట్లుంది? మనాలికి ఇంకా 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మావా. ఫైనల్లీ మనమైతే మనాలికి అయితే వచ్చేసాం మావా. లిటరల్లీ మావా టైం 4:30 అవుతుంది. ఇలాంటి టైంలో ఈ వ్యూని చూస్తుంటే మావా నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ వ్యూని పక్కన పెడితే మా పక్కన ఒక లోయ ఉందని తెలిసింది మా వట్టకాయలని చేతిలో పట్టుకొని కూర్చున్నా. టైర్ ఏడా స్కిడ్ అయితే జీవితం మొడ్డ కూర్చుందో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సర్లే ఇవన్నీ పక్కన పడదాం. ఇలాంటప్పుడు వీరందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. ఇలాంటి ప్లేసెస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మా బద్దలు టైట్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొండపైకి సార్లు ఎప్పుడు గుల్తాయి అని ఒక భయం. అదే నిజమేరా. గట్లా వ్యూని ఇంకా రివర్ని ఎంజాయ్ చేసుకుంటూ పోతే మా వాడు మధ్యలో వచ్చి జీవితంలో ఎట్లయినా ఇలాంటి ప్లేస్ లో ఒక ఇల్లు కొనాలని కోరిక మావా, కానీ మనం అని ఆలోచిస్తూ జీవితాన్ని సాగదొబ్బుతున్నాం మావా. అదే నిజమేరా. ఇలాంటి వీళ్ళు రేపు ఇంకా ఎన్నో చూపిస్తానంటూ సెలవు తీసుకుంటున్నా. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్?